భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కానీ డౌట్ ఏంటంటే గురుగారు, ఇన్ని రకాల జంతువులు ఉండగా కేవలం సర్పానికి మాత్రమే ఈ క్వాలిటీస్, ఈ దోషాలు, యోగాలు ఎందుకు అని? దీనికి చాలా ప్రాచుర్యం ఉంది తల్లి. ఎందుకనంటే ఒక వ్యక్తికి తనను కాపాడగలిగేటువంటి శక్తి, తన కంటికి కనపడకుండా అతీతమైన శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇది ఎంతో మహాయాగం చేస్తేనే కానీ ఆ శక్తి వెలుగు ప్రసరణ జరగలేదు. ఇది ఋషీశ్వరుల నుంచి పరంపర నుంచి కూడా పరంపరగా మనకు అందుతూనే ఉంది. దీన్ని నాగుల వంశం అని అంటారు. వీళ్ళు కాపలా కాయటము, శిక్షించడము, రక్షించడము, ఆ మూలికలు సృష్టించడము, అన్నిట్లోనూ కూడా మనం దాని గురించి తెలుసుకుంటే ఆ భావాలు అర్థమవుతాయి. అందుకని ఒక మనిషిని మనిషే బ్రతికిస్తున్నాడు, ఒక మనిషిని మనిషే చంపుతున్నాడు. మరి అలాంటప్పుడు భగవంతుడు ప్రత్యేకించేవి రాలేదుగా. అలాగే ఈ అన్ని జీవరాశుల్లోనూ కూడా ఎదుటి వాళ్ళ తత్వంలో భగవత్ స్వరూపాన్ని చూడండి. కాబట్టి ప్రతి వ్యక్తిలోనూ కూడా భగవత్ స్వరూపం చూడగలిగిన వాడే ధన్యుడు, సేవ చేయగలిగిన వాడే ధన్యుడు, వాడే భగవత్ స్వరూపము అని అంటాం. కాబట్టి వీటికి ఉన్నటువంటి అతీతమైన శక్తిని నాగబంధానికి లింక్ ఉంటుంది. ప్రతిదానికి ఒక అనుబంధం. ఆ అనుబంధం యొక్క తత్వమే శివతత్వంలో కూడా మనకు తెలియడం కోసం ఆయన ఆభరణం కూడా నాగాభరణంగానే మనకు దర్శనమిస్తాయి. అలాగా ఎన్నో సందర్భాల్లో దేవకన్యలు కూడా నాట్యమాడినటువంటి సందర్భాలు మనం వింటూ ఉంటాం. మన సందర్భాల్లో మనం చూస్తే 2 పాములు మస్కలాడుకోవడం, అది కూడా నాట్యంగానే పరిగణనలోకి చేస్తుంటాం. అలాగా కొన్ని సర్పాలు ఒకే ప్రాంగణంలో ఎక్కువగా ఉంటుంటాయి. అంటే అవి నాట్యం ఆడితే మనకి తెలియదు, మనం చూడలేదు. కానీ వాటి యొక్క విధి విధానాల్లో దాని యొక్క అధ్యయనం చేసినప్పుడు మన మనుషుల్లాగే ప్రతి జీవరాశి ఉంటుంది. మనం మాట్లాడగలిగే జీవం అంతే, వినగలిగే జీవి, పోరాటగలిగే జీవి, పోట్లాడగలిగే జీవి, ఏదైనా దక్కించుకోగలిగే జీవి. ఇదంతా మనిషికి మాత్రం అవకాశం ఉంది, మిగిలిన వాళ్ళకి అవకాశాలు లేవు. కాబట్టి అన్ని జీవరాశుల్లోనూ ఈ తత్వాలు ఉన్నాయి. కాబట్టి అమ్మో సాక్షాత్తు భగవత్ స్వరూపంలా ఉన్నామండి అంటాం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొత్తగా పెళ్ళై మీ దగ్గరికి వచ్చారు ఒక 2 దంపతులు, మీరు ఏమని అంటారు చెప్పండి? చిలక గోరింకల్లా ఉన్నారు. చూసారా, మీరు వాటితో పోల్చారు. అదే నా దగ్గరికి వచ్చారనుకో, పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారమ్మా అని అంటాం. అమ్మాయి ఇంటికి వచ్చింది, శ్రీ మహాలక్ష్మీదేవిలాగా ఉన్నామమ్మా అని అంటాం. అవునా కదా? అలా ఇంకొక 2 దంపతులు వచ్చారు, నీకు ఎలాంటి భర్త కావాలమ్మా అని అడిగో, ఏమంటారు? మహేష్ బాబు లాంటి వాడు కావాలని. అది ఇప్పుడు రోజుల్లో కానీ పూర్వకాలానికి పోతే శ్రీరాముడు లాంటి భర్త కావాలని అంటారు. అవునా కదా? అంటే వీళ్ళందరినీ ఎలా తీసుకుంటున్నాం? ఆదర్శంగా. అలాంటి ఆదర్శంలో ఈ నాగబంధం కూడా ఉంది. అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ నాగబంధాల ప్రతీకే ఇప్పటికీ కూడా మనం కొన్ని నిధుల్లో కానీ, కొన్ని దేవాలయాల్లో కానీ, కొన్ని చోట్ల నాగబంధాలు ఉంటాయి. గురుగారు, ఇప్పుడు నాగకన్యలు, సాగర కన్యలు అని అంటూ ఉంటారు కదా, వీళ్ళు అంటే ఇప్పుడు నాగపాములు శరీర ధారణ చేస్తాయా? నేను నా జీవితంలో నాగకన్యను చూశాను. నేను సాధన చేసినప్పుడు, నా దశమహావిద్యల సాధనలో వెళ్తున్నప్పుడు, మేము అటవీ ప్రాంతాల్లోకి వెళ్తున్నప్పుడు ఒక 4 అడుగుల 2.5 నుంచి 3 అడుగుల మధ్యలో ఉన్నటువంటి ఒక నాగకన్యను చూశాను. సర్పము, జుట్టు, మనిషి ఉన్నటువంటి ఆకారం సర్పం. మీరు ఎలా గుర్తుపట్టారు? అంటే మేము సాధనలో వెళ్ళినప్పుడు మాకు కొన్ని సందర్భాలు, ఇదేమో బ్రహ్మ విజయం కాదు, మేము సాధనలో వెళ్తున్నప్పుడు మాకు తారసపడింది. అప్పుడు అది దోషమా యోగమా? యోగం. అది యోగం ఉంది కాబట్టి మేము ఈ స్థాయికి వచ్చాము. ఆ యోగం ఉంది కాబట్టి 10 మందికి అన్నం పెడుతున్నాను. ఆ యోగం ఉంది కాబట్టి 10 మందికి జ్ఞానం ఇస్తున్నాను, దేవాలయాలు కడుతున్నాను, 10 మందికి ధర్మం కోసం బోధిస్తున్నాను. ఇవన్నీ నిదర్శనాలు. అది కూడా మాకు ఎలా జరిగిందంటే విద్య సాధన చేస్తున్నప్పుడు జరిగింది. విద్య సాధన చేస్తున్నప్పుడు ఇది జరిగి నాకు సుమారు ఒక 15-16 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. అంటే ఉన్నాయి తల్లి, మనకి కంటికి కనపడు దేవతా స్వరూపాలు ఎక్కడ కూడా కంటికి కనపడు. అది కూడా నేను చూసిన ఒక 2.5-3 అడుగులు నడవలేని, కదలలేని పరిస్థితి. దాన్ని ఏం చేయలేదు, నమస్కారం. అక్కడి నుంచి నేరుగా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాం. చూడగానే ఒక భయంకరమైనటువంటి గగులు పుట్టింది దేహం అంతా. అంత అద్భుతం. కానీ అది మర్చిపోలేం ఈ రోజుకి కూడా. అంతటి అద్భుతమైన సన్నివేశం జరిగింది కాబట్టి అంత ఆనందంగా చెబుతుంటాం. కల్పితాలుగా చెప్పాలంటే మన వల్ల అవ్వదు. అది అనుభూతి వేరు తల్లి, అనుభూతి వేరు. 3-4 కలిసి వెళ్తూ ఉన్నప్పుడు కాస్త సేద తీరి ఇలా కూర్చొని అంత లేచిన తర్వాత అప్పటి వరకు అక్కడే ఉన్నాం. మా పక్కన ఇలా ఆకులు అన్నీ ఉన్నాయి. సరే ఏదో కదులుతున్నా అన్నట్టుగా అనిపించినప్పుడు జస్ట్ మేము వెళ్ళిపోయే సమయంలో తీసినప్పుడు మా పక్క నుంచి ఒక 4-5 గంటల నుంచి అక్కడే ఉంది. మేము కనుక్కోవటానికి అంత టైం పట్టింది. ఈ నిదర్శనం
ఇది గురువుల పరంపర ద్వారానే తెలుస్తాయి తల్లి. లేకపోతే మీకు ఎన్ని భావాలుగా ఇన్ని సర్పాల గురించి ఇట్లా మనం చెప్పాలంటే అవ్వదు. ఇప్పుడు గురుగారు సోమవార వ్రత కథలో కూడా ఆ సీమంతిని చంద్రాంగదుడు నీళ్ళల్లో మునిగిపోతే నాగకన్యలు పైకి తీసుకొచ్చారని చెప్తూ ఉంటారు. అంటే కొన్ని కొన్ని కథలలో కూడా ఇప్పుడు సాగర కన్య అని అంటూ ఉంటారు. అలాగే మనకు శ్రీకృష్ణ అవతారంలో కూడా శేషుడి పైన మన కృష్ణుడు నాట్యం చేశారు అని అంటూ ఉంటారు. అంటే ఈ నాగలు సర్పాలు అనేవి శరీరాకృతిని ఎప్పుడు దాలుస్తాయి? మానవ శరీరాకృతి ఆది అదే, ఆది ప్రారంభం అదే, శరీరాకృతులే. కాలక్రమేణా యుగాలు తరాలు మారి మన తరం వచ్చేటప్పటికి మన భగవత్ స్వరూపాన్ని ఎలాగైతే చూడలేకపోతున్నామో ఇవి కూడా అంతే. అలాగేంటంటే ఇప్పుడు ఈ స్వరూపంలో మనం చూస్తున్నాం. ఈ కలియుగంలో కూడా ఉన్నాయంటారా? ఉండొచ్చు తల్లి, 100% ఉంటాయి. ప్రత్యేకించి అన్వేషణ చేయాలంటే మనకు కుదరకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మాటల్లో మాట మీకు చెబుతున్నా. ఒక వ్యక్తి ఏ సర్పదోషం నుంచి ఎవరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సోమావతి వ్రతం అని ఒకటి ఉంటుంది. సోమావతి వ్రతం ఒక స్త్రీ ఇన్ని సోమవారాలు ఇలాగని చేసి ఒక నాగదేవతను కానీ ఆరాధిస్తే ఆ ఇంట కళ్యాణ వైభోగమే. అది ఏ సర్పమైనా అంత కఠినంగా ఉంటుంది వ్రతం కూడా. అవును, పొద్దంతా ఉపవాసం అంత కఠినంగా చేయగలిగేటువంటి విధానాలు ఇప్పుడు లేవు. టాబ్లెట్లు వేసుకోలేకపోతేనే దేహం పరిగెట్టట్లేదు. అలాంటి పరిస్థితికి వచ్చేసాం. భగవంతుడి మీద సంపూర్ణమైనటువంటి భక్తి ఆచార వ్యవహారాలు ఉన్న